కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి అమ్మాయిలకి ఈ రోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే కొలిపోతుంది అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా ఆ మాత్రం మా తల ఉంది బుర్రలో గుజ్జు ఉంది ఆలోచించగలం ఆ మాత్రం అమ్మాయిలకి లేదా ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య ఏంటి 50 ఏళ్ళ ముసలి మాకే ఆగట్లేదు అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండ్రా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారు ఆ అబ్బాయిలకి లేదా అబ్బాయిలు అట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా ఒక లవ్తే ఎవరు రీజన్ దీని గురించి ఏందో గంటలు చర్చలు ఎవరెవరినో పిలుస్తారు కూర్చోబెట్టి మాట్లాడతారు ఇప్పుడు యూట్యూబ్ అది చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది చేతికి కెమెరా దొరికితే చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే అసలు నీ బుద్ధి ఏంటి నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి అంటే ఏంటి సంస్కృతి కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్ మారుతూ వచ్చినాయి అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు ఈ మధ్య అందరూ రిగ్రెసివ్ తయారవుతున్నారు మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు అదే వస్తుంది క్యాలెండర్ చూసుకోవాలి అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్ దానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకుంటా పోండి అట్లాగే ఉంది ఇప్పుడు అంతా రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయిల్ని ఇవి కాదు మీరు చేయాల్సిన పోరంటే మీది కాదు మనకి ఉద్యోగాలు లేవు పొల్యూషన్ పెరిగిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎక్కి కూడా దారుణంగా తయారవుతుంది మిగతా వాటిలాగా ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ రోడ్లు సరిగ్గా లేవు పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ట్యాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి సమస్యలు ఇవి చేయండి మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు కల్చర్ అంటారు ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చర్ ఈయన వేసుకుని తెలుగు కల్చరే మీరు వేసుకుని తెలుగు కల్చర్ ఇక్కడ వేసుకుని తెలుగు ఇవన్నీ కూడా తెలుగు కల్చరే మనకంటూ ఒక డైరెక్షన్స్ ఒక మాన్యువల్ ఏం లేదు సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి పనికొచ్చే విషయాలు ఆలోచించండి మాతో కలిసి రండి కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద ఇది సమస్య కాదు మీ సమస్య కాదు మా సమస్య కాదు ఎవరి సమస్య కాదు ఇది సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు ఆ పెద్ద బఫూన్ ఆయన కెరియర్ నాకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది మా మీద వేధింపులు జరిగినాయి లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు మా ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి ఆ మంగపతి లాస్ట్ గారికి ఏం గతి పట్టింది మంగపతికి జైల్లో కూర్చున్నాడు అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి మరి మంగపతి జైల్లో పడ్డాడు మీరు కూడా అట్టుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి ఆర్టికల్ 14 ఉంది 15 ఉంది 19 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్ మాకు మా ఎక్స్ప్రెషన్ మాకు మా ఫ్రీడమ్ మాకు ఉంది అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు అవన్నీ హరించే హక్కు మీకు లేదు అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి ఇది ప్రాబ్లం ఇది కాదు చేయాల్సింది ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులోనే పడ్డాయి ఒకసారి అరవాళ్ళని కొట్టేస్తామంటారు ఇప్పుడు నికోబార్ని అంటారు ఇక్కడ దామగుండం ఇక్కడ హెచ్యు అడుగుంది ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటే అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.